మహిళా గ్రూప్ కూడా తీసుకోండి. సభ్యుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తానని మీరు నాకు ఇచ్చినటువంటి పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని నా ఆత్మసాక్షిగా మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. నూతన అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ గారికి, కోశాధికారి అల్లం సతీష్ గారికి, మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యే నేనైతే ప్రమాణ స్వీకారం చేసిన ఇదే ఫస్ట్ టైం. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు, కానీ మాకు ఏదైనా ఎలక్షన్ కోడ్ ఉందన్నా మీరే తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారు తప్పదంటే మరి ఎట్లయిపోయింది. మన అవకాశం నాకు ఇచ్చింది మీ వాళ్ళు. ఆ బాధ్యతను మరి నేను సక్రమంగానే నిర్వహించాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి మన నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గానికి మీ అందరి తరఫున, నా తరఫున, నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీరు ఏదైతే మీ కాల పరిమితి మరి ఆ రోజున నేను ఎమ్మెల్యే అయినాక ఇక్కడ వేదిక అయినటువంటి మీ అధ్యక్షుడు, మీ సోదరుడు ఉండే శ్రీనివాస్ గారు, అదేవిధంగా చాలా మంది గౌరవ పెద్దలు ఉంది. మరి ఆ రోజు కూడా మేము సంఘ భవనం కట్టుకుంటాం, మీరు మాకు హామీ ఇవ్వాలని చెప్పి మీరు అందరూ అడిగారు. కానీ మీరు మళ్ళీ ఇవ్వాలని అడగలేదు, ఫాలో అప్ లేదు. అదే పెద్ద ప్రాబ్లం. మీరు జాగా కూడా ఉందని చెప్పిండు. పెద్దపల్లి జిల్లా హెడ్క్వార్టర్లో ప్లేస్ కూడా ఉంది మాకు. అన్నా మేము సహాయం చేయాలని చెప్తే తప్పకుండా చెప్తామని చెప్పిన. మీకు ఇప్పుడు కూడా ఒక్కటే చెప్పేది, అల్లం సతీష్ అయితే నిత్యం నాతో టచ్లో ఉంటాడు. ఏదో సందర్భంలో మీ విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు కానీ, మా సోదరుడు ప్రధాన కార్యదర్శి ఇర్ఫాన్ కానీ, మీరు తప్పకుండా దసరా దీపావళి తర్వాత మీరు గుర్తుపెట్టుకొని మీ వీలైన దినం అన్నా మా భవన ఏం సంగతి అని చెప్పి మీరు అడగవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. 100% దాన్ని మంజూరు చేసి ఆ కన్స్ట్రక్షన్ మీ ఆధ్వర్యంలో, మీ సమక్షంలో, మీరు ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సమక్షంలో మీ నాయకత్వంలో నూతన భవనం నిర్మాణం అయిపోయి దాని ప్రారంభోత్సవాన్ని ఇంత ఘనంగా చేసుకొని మరి ఇదే సమావేశాన్ని మళ్ళీ మీరు అక్కడ పెట్టుకునే విధంగా మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయాలని చెప్పి, దానికి అవసరమైనటువంటి పనులను నాతో ఎంతవరకు అయితే అంతవరకు నాతో సహాయం తీసుకొని ఆ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి మీరు ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఫోటోగ్రాఫర్ వృత్తి మరి చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వృత్తి. ఎందుకంటే ఎప్పుడో మధ్యరాత్రి పెళ్లిలు అవుతూ ఉంటాయి, ఓసారి తెల్లారగా పెళ్లిలు అవుతూ ఉంటాయి, ఓసారి మధ్యలో భరతం పెట్టి పొద్దున్న 7 గంటలు స్టార్ట్ అయితే తెల్లారి 7 గంటలకు కూడా భరత అయినటువంటి పెళ్లిలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఓపికతోని, సహనంతో వాళ్ళు ఎట్లంటే అట్లా, అంటే మీ ఎంత మంచిగా ఎంత నీట్గా మీరు ఫోటోలు తీసి వాళ్ళకి మళ్ళీ ఈ ఫోటోగ్రాఫర్ ఫలితాలను చూపించి
ఫోటోలు సర్క్యులర్ చేస్తేనే ఆ పలానా ఫోటోగ్రాఫర్ మంచోడా, పలానా ఆయన మీరు సంపాదించాలి, ఆ పెళ్లికో లేకపోతే బర్త్డేకో ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కో లేకుంటే ఏదైనా ఫంక్షన్కో ఆ పలానా ఆయన మీరు అని చెప్పి చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళ ఒకప్పటికి ఇప్పటికీ నేను 10th నేను 7th వెళ్ళేటప్పుడు మేము పేద విలేజ్కి వెళ్ళి అప్పుడు బస్సులో సౌకర్యం కూడా చక్కగా లేకుండే 12 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి పాస్పోర్ట్ కావాలంటే జమ్మికొండ పోయి ఫోటో దిగేస్తాం. జమ్మికొండ పోయి ఫోటో దిగితే అది 5 రోజులకి ఇచ్చింది ఫోటో. ఇంకా గుర్తున్నారు ఆ ఫోటో. ఇప్పటికీ నాకంటే భద్రంగా రాసిపెట్టింది ఆ ఫోటో. ఇప్పటికీ నాకంటే అప్పుడే ఎన్సీసీలో ఆ ఎన్సీసీ డ్రెస్ వేసుకొని ఆ ఫోటో చూస్తే ఆ ఫోటో ఇప్పటికి కూడా ఆ బ్రీఫ్ కేస్ ఎప్పటికి ఉంటుంది ఫోటోలు. అని నేను ఫస్ట్ టైం నేను పాస్పోర్ట్ దిగిన ఫోటోలు. ఇవాళ మన ఫోటో అంటే వితిన్ 5 minutes గా మంచి ఫోటోలు ఎడిటింగ్ చేసి మనకి ఇచ్చేస్తారు. బట్టలకి అంటే కూడా మంచి కటింగ్ ఎడిటింగ్ ఇస్తారు. పెళ్ళంటి అంటే కూడా కొంచెం నల్ల చేసి ఇస్తాను నిజామవుతా అని చెప్పేది. అంటే అంతకుముందు ఇంత టెక్నాలజీ లేకుండా, అంతకుముందు ఇంత టెక్నాలజీ అంత 60,000 పెట్టి కెమెరా ఉంటేనే అంత రేట్ అది. ఇప్పుడు 5 లక్షలు పెట్టినప్పుడు అది అంత తక్కువ అనుకుంటున్నారు. 5 లక్షలు అంటే మామూలు అయిపోయిన కెమెరా. ఈ పోటీ తత్వంలో మీ వృత్తిని ఇలా కొనసాగించి మీరందరూ కూడా ఒక మంచి స్థిరంగా మంచిగా నిలబడుకొని మీరు మీ కుటుంబంతో మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ గారు కూడా ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లా ఫోటోగ్రాఫర్లు అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ. పూసల రామకృష్ణ కూడా స్పెషల్గా ధన్యవాదాలు చెప్తారు. ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇర్ఫాన్, కోశాధికారి